ఈవినింగ్ సార్, మీకోసం ఒక గిఫ్ట్. లాంగ్ రన్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ప్లీజ్. లడ్డు నాడు ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, గుర్రం ఎక్కినవా? ఎవడ్రా నీకు బాబాయ్? సరిపోతుందా? ఆంథనీ. దేంతోని? ఆంథనీ రోడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్నేళ్ల నుంచో? ఎందుకు ఓడకాలు కలుపుకో తాగుతానుక? పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నువ్వేదో స్వాతి ముత్యంలో మాట్లాడకు. నేను 216 బస్సే. నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది. అగనాడు కావ్యానా? కాచిగూడ కావ్యానా, కర్మన్ గడ్ కావ్యానా? రే కొండాపూర్ కావ్యారా. రాజువయ్యా మహారాజువయ్యా. మేడం 10 రూపీస్. ఒక కప్పు కాఫీ. 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 ఇలా అడుక్కోడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? చేసినా మామా. ఇప్పుడు 10th వరకు క్రికెట్ లవ్ చేసిన, ఇంటర్లో సినిమాలను లవ్ చేసిన. సైలెన్స్. ఏయ్ ఏందిరా సైలెన్స్? చదువుకొని లైబ్రరీకి వస్తారా? ఇంటికి పో. సార్ ఓ దువ్వనుందా సార్? లెటర్ అమ్మాయి ఏ బోకనకుడికి రాశాడు రా లెటర్? ఇంటెలిజెంట్ ఫెలో. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సారీ జెన్నీ, నేను మూవ్ ఆన్ అయిపోయా. అదేంటి? ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది. తెలిసిపోయిందిరా, డిటెక్టివ్ ఫోన్. మనం ఫస్ట్ నుంచి అనుకున్న అమ్మాయిరా ప్రవళిక. ఇప్పుడే ప్రణవంతం లేచిపోయిందంటే పాప. ఒక పచ్చని తోటలో ఓ పెళ్లి. ఆ పెళ్లికి వచ్చిన గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఒక చిన్న రిసెప్షన్ ఏరియా. అక్కడ 2 అమ్మాయిలు. ఓకే. ఒకళ్ళు రోజ్ వాటర్ పోస్తారు, ఒకళ్ళు రోజ్ ఫ్లవర్ ఇస్తారు. ఆ 2 మీరే. దానికి తప్ప దేనికి పని? కానీ నేనట్లా కాదు, చాలా సిన్సియర్. అరే ఒకటే గేమ్. లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట. నీకేమన్నా కావాలా? బాధలో ఉన్నారా? బియర్ తాగుతా అందరు కదా. చెప్పరా, నువ్వు స్వాతి కీర్తి అనే ద్రమ్మాయిలకు ఒకేసారి పులిహోర కలుపుతావు. ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పంపా. వాట్ ద ఎఫ్ అని అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఏం చేస్తావు? స్వాతి, ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి, ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అప్పించమని ఏమన్నారు చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. రే తమ్ముడు, ఎగ్ పఫ్ బాగుందా? ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేసాడో తెలుసా? 25 టైమ్స్ చెప్పినావు. ఈ జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూపించి, స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో రేఖలేడు ఉన్నాయరా, ఎప్పుడో అరిగిపోయినాయి అన్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అయిందా? బాగైందా? ప్రతిదానికి రోహిత్ ఏం చేస్తున్నా? ఒక్క సెకండ్ లైన్ లో బేబీ. హాయ్ రోషన్, 2 hours అయింది నీతో మాట్లాడి. ఎంత మిస్ అని తెలుసా? ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మహా అయితే ఏం చేస్తారు సార్? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు, అంతే కదా. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా, డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. దొంగసారా? వేరుంటది.
వేరుంటది. హోమ్ మేకర్ అంకుల్. హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజా పెంచుతూ ఉంటారు అంకుల్. అమ్మకు ఫోన్ చేయి నేనా చేయి 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 ఏ మా అమ్మ ఫోన్ మామా నువ్వు ఇప్పుడు ఫోన్ చెప్పితే హట్ అవుతా ఫోన్ చేయి ఏమా చూపియాలి మావా స్పీకర్. హలో మమ్మీ. హలో లడ్డు ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? సార్ మీరే కొంచెం మాట్లాడి. ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది. అవును వాళ్ళు ఇష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్లాక్ అన్నమాటవా? ఎంగ పుల్లింగ